మన మనిషి అని అనుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి చేదోడుపాదోడుగా ఉంటుందని భావించాడు. పనులన్నీ చక్కగా చేస్తుందని ఆశించాడు. 3 రోజుల పాటు బుద్ధిగా ఉన్న ఆమె ఆ తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పనిలో పెట్టుకున్న యజమానిని దారుణంగా హతమార్చి డబ్బు దోచేసింది. ఇంకోసారి ఎవరైనా కేర్ టేకర్ని నియమించుకోవాలంటేనే 100 సార్లు ఆలోచించేలా చేసింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో విశ్రాంత ఇంజనీర్ రామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసముంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు కేర్ టేకర్ గా మంగా అనే మహిళను రామారావు పనిలో పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకున్న 3 రోజుల తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో కుమారుడు గదిలో లైట్లు వెలిగి ఉండడంతో తల్లి సరస్వతి వెళ్లి చూసింది. కుమారుడు వెంకటరామారావు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మంచం మీద రామారావు మీద కారం చల్లి ఉంది. పని మనిషి మంగ ఎక్కడా కనపడలేదు. భయంతో ఇల్లంతా వెతక్క బీరువా పగలగొట్టి ఉంది. డబ్బు, బంగారం తీసుకుని మంగ పరారైనట్లు గుర్తించారు. వెంటనే పక్కన ఫ్లాట్ వాళ్ళని పిలిచిన సరస్వతి వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలిని చేరుకున్న మాచవరం పోలీసులు ఆధారాలు సేకరించారు. తీవ్రమైన గాలింపు తర్వాత పల్లెపు మంగ, ఉపేంద్రరెడ్డిని మాచవరం పోలీసులు శ్రీకాళహస్తిలో అదుపులోకి తీసుకున్నారు. భర్త సహాయంతో మంగ రామారావును చంపినట్లు వెల్లడించారు. ఇంట్లో ఎవరు లేరు ముసలోళ్ళు అనే ఉద్దేశంతో ఇక మనకి దాంట్లో డబ్బులుంటాయి, కొద్దిగా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పేసి ఎంప్లాయీ ఇద్దరు కొడుకు కూతురు కూడా జాబ్ చేస్తారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అనే ఒక బిలీవ్ తోటి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారు. ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపాటి నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం చల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండుంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. ఇది కేవలం 1 లక్ష రూపాయల దానికోసం అనవసరంగా ఆయన యొక్క ప్రాణాలు తీయడం జరిగింది. పల్లెపు మంగ ఈ ఏడాది మే 28న ఉపేంద్రరెడ్డిని శ్రీకాళహస్తిలో 3వ వివాహం చేసుకుంది. అదే సమయంలో అక్కడ మొబైల్స్ దుకాణంలో ఇద్దరు కొత్త సిమ్లు తీసుకున్నారు. ఉపేంద్రరెడ్డి శివభక్తుడు. ప్రతి నెల శ్రీకాళహస్తి వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఈ కోణంలో ఆలోచించిన పోలీసులు గతంలో సిమ్లు కొన్న మొబైల్స్ యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పి నిందితుల ఫోటోలు, వివరాలు అందజేశారు. అనుకున్నట్లే వారు రాత్రి కొత్త సిమ్లు తీసుకునేందుకు ఆ దుకాణానికి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. సిమ్లు కొనుగోలు ఆ సమాచారం కూడా ఉపయోగపడదు మాకు. ఆ సమాచారం నేను ఉపయోగపడదు. ప్రీవియస్గా వీళ్ళు కాళహస్తి వెళ్ళినప్పుడు సిమ్ కొన్నారు. ఆ సిమ్ కొన్నప్పుడు ఇతను కొన్న ఫోన్లు వాడట్లేదు. కొన్ని ఫోన్లు ఎప్పటికప్పుడు మారుస్తున్నాడు. దాంతో అప్పుడు కొన్నప్పుడు మా వాళ్ళకి మేము సిఐఎఫ్ అని ఒకటి ఉంది, అది తీసుకుంటే మా వంశీ వాళ్ళు తీసుకుని మా కానిస్టేబుల్ వంశీయులు తీసుకొని దాని అడ్రస్ ప్రకారం మళ్ళీ ఈడు ఏమన్నా అటు వెళ్తాడనే ఉద్దేశంతో మనం ముందే యాంటిసిపేషన్ తోటి వెళ్తాడనే ఉద్దేశంతో వాడికి ఫోన్ చేసి మళ్ళీ ఈ లాస్ట్ టైం కొన్న అతను సిమ్ అతను ఏమైనా వస్తే మీరు కొద్దిగా ఆపండి అని చెప్తే వాళ్ళు మనం వీళ్ళ యొక్క సమాచారం మేరకు అక్కడికి వచ్చారని చెప్పి తెలియడంతో అమ్మటం ఇమీడియట్లీ అక్కడే అదే ఏరియాలో వీళ్ళు కూడా మూవ్ అవుతున్నారు. వాళ్ళ కాళహస్తికి 70-80 కిలోమీటర్లు 1 అవర్ జర్నీలో ఉన్నారు. అట్లా తీసుకొని ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు పని మనుషులు, కేర్ టేకర్లను పనిలో పెట్టుకునే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. వారి వివరాలు, కొన్ని ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.